ఇప్పుడు నేను మీకు చూపించేది రెడీ టు ఈట్ చట్నీ పౌడర్ అండి. ఏంటంటే నేను కారప్పొడి అయితే చేస్తున్నానండి. అదేంటంటే మనం చట్నీలా కూడా వాడుకోవచ్చు. ముందులో అయితే ఆవాలు వేసాను చూడండి, బాండీ పెట్టేశాను. బాండీలో ఆయిల్ అది ఏమీ వేయలేదు, నేను ఆవాలు అయితే వేసాను. తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను. చూసారు కదా, ఆయిల్ లేకుండానే అవి అయితే నేను ఫ్రై చేస్తున్నానండి. మిర్చి అయితే వేగిపోయాయండి, ఎండుమిర్చి. ఇదైతే అది వేపుడు పప్పు చూపించాను కదండి, ఈ మిర్చికి అంత వేపుడు పప్పు అయితే వేస్తున్నాను. దీనికి మెజర్మెంట్ ఏమీ లేదండి. కారం ఎక్కువ కావాలంటే మనకి మిర్చి ఎక్కువ వేసుకుని పప్పు తక్కువ వేసుకోవచ్చు. కారం తక్కువ కావాలనుకుంటే మిర్చి తక్కువ వేసుకుని పప్పు అయితే మనం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఈక్వల్గానే వేసానండి, అంటే కారం సరిపోతుంది, ఆ పప్పుకి ఈ మిర్చి సరిపోతుంది అలాగా. ఇంతవరకు వేసానండి మిక్సీలో. ఇదైతే నేను ఇప్పుడు మిక్సీ పెట్టేస్తానండి, మెత్తగా మిక్సీ పెట్టేస్తాను ఇప్పుడు. ఈ పప్పు మిర్చి కలిపి మిక్సీ అయితే పెట్టేసాను, చూసారు కదా. ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. ఏంటంటే ఆవాలు కూడా వేసాను కదా అందులో, కాబట్టి ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి. ఈ విధంగా అయితే నలిగింది కదా, ఉన్నది కూడా నేను మిగిలిన మిర్చి పప్పు వేసేసి నేను మళ్ళీ మిక్సీ పెట్టేస్తానండి. మిర్చి వేయించిన తర్వాత చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. వేడివేడిగా అయితే బాగోదండి. నేను చెప్పలేదు మీకు ముందుగా. మిర్చి అయితే చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఉన్నదంతా వేసేసాను, అదిగో మిక్సీ పట్టేసాను, మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడైతే ఈ కారపొడికి పోపు అయితే రెడీ చేసుకుందామండి. కారపొడికి పోపు రెడీ చేసుకోవడం కోసమని నేనైతే మళ్ళీ స్టవ్ వెలిగించి నేను బాండీ అయితే పెట్టేశానండి. సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే మనం మిర్చిలో అయితే ఆయిల్ వేయలేదు కదా. ఇందులో అయితే సరిపడా ఆయిల్ అయితే నేను వేస్తున్నాను. ఇదిగోనండి, శనగపప్పు 1 కప్పు పోపు కోసం అండి. ఒక అరకప్పుకి తక్కువ మినపగుళ్ళు, వేసానండి. దాన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఆవాలు కూడా వేస్తానండి.
పావు కప్పుకి తక్కువ అండి ఆవాలు వేసాను. ఎందుకంటే ఫస్ట్ గ్రైండ్ చేసినప్పుడు కూడా వేసాను కాబట్టి పావు కప్పుకి తక్కువ వేసాను. సరిపడా పోపుకి సరిపడా ఎండుమిర్చి అయితే వేసానండి. ఎండుమిర్చి ఏంటంటే మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, ఇన్ని అన్నీ ఏం లేదండి. ఇది శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకండి. నేను ఈ కరివేపాకు అంతా నేను పోపులో అయితే వేసేస్తాను. చూస్తున్నారు కదా, శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు అండి అది. వాటర్ వాడొద్దని నేను ఇందులో అయితే వేసాను, ఈ ఫిల్టర్లో వేసాను. దీన్ని శుభ్రంగా ఫ్రై చేసేసుకోవాలండి. బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేయాలండి. అప్పుడే పోపు వేస్తే మనకి చాలా బాగుంటుంది, అలాగే నిలవ ఉంటుందండి. చూసారా, క్రిస్పీగా వస్తుంది కదా. కొద్దిగా వెల్లుల్లి అండి, ఫ్లేవర్ కోసం, ఫ్లేవర్ అయితే బాగుంటుంది వెల్లుల్లి వేస్తే, అందుకని నేను కొంచెం వెల్లుల్లి అయితే వేసాను. వెల్లుల్లి ఫస్ట్ ఏం వేసేయక్కర్లేదండి, ఎందుకంటే చాలా తొందరగానే వేగిపోతాయి కనుక. అది క్రిస్పీగా అయిన తర్వాత నేను వెల్లుల్లి అయితే వేసాను. చూస్తున్నారు కదా, బాగా క్రిస్పీగా అయిపోయింది. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు చల్లారిన తర్వాత మనం బాగా చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని గరిటెతో ఒకసారి ఇలా చక్కగా మెదిపేసుకునండి. అప్పుడు మనం కారపొడి వేసుకోవాలి అందులో. అంటే వేడివేడిగా ఉన్నప్పుడు అది పొడి అవ్వదండి, అందుకని చల్లారిన తర్వాత నేను దాన్ని పొడిలా చేస్తాను. ఇంకా స్టవ్ అయితే ఆపలేదు. ఈ విధంగా అయితే బాగా క్రిస్పీగా అయితే వేగిపోవాలండి. కరివేపాకు అంతా ఎంత క్రిస్పీగా అయిపోతుందో చూసారు కదా. ఇలా ఉంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్. కరివేపాకు కూడా మనకి క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి. మెత్తగా ఉంటే కరివేపాకుని తినలేము, తీసేస్తాం మెత్తగా ఉంటే. ఇలా క్రిస్పీగా ఉంటే మనం తినేయచ్చండి. ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను కదండి, వీటిని చల్లగా చల్లారనివ్వాలి. బాగా చల్లగా అయిన తర్వాత అప్పుడే మనం దీన్ని పోపు వేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు, టేస్ట్ పాడైపోద్దండి వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే. చల్లగా చల్లారిపోవాలి, అప్పుడు మనం పోపు అయితే నేను వేస్తాను. చల్లారిపోయిందండి పోపు అయితే. చూడండి, నేను గరిటెతో దాన్ని చక్కగా అలాగా పొడి పొడిలా చేస్తున్నాను. అంటే చెక్క ముక్క అంటారు కదా, అలా చేస్తున్నాను. అలా చేసి మనం పోపు వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, అలా గరిటెతో చక్కగా మనం అనేస్తే సరిపోతుందండి. ఇంకా మిక్సీలో అది వేయక్కర్లేదు. ఏంటంటే కరివేపాకు చాలా క్రిస్పీగా ఉంది కాబట్టి ఇలా గరిటెతో ఇలా అనేసుకుంటే ఒకసారి సరిపోతుందండి. అయిపోయింది. ముందుగా చేసి పెట్టుకున్న కారపొడి నేనైతే అందులో వేసేస్తున్నానండి పోపులో. చూడండి, ఈ విధంగా వేసేసుకోవాలండి. సాల్ట్ వేసానండి, చెప్పలేదు. ఇదిగోండి, ఇది సాల్ట్ వైట్గా కనిపించేది. సాల్ట్ కూడా ఇప్పుడే నేను లాస్ట్లోనే వేసానండి, ఫస్ట్ వేయలేదు. పొడి చేసినప్పుడు సాల్ట్ ఇప్పుడే వేసాను. రుచికి సరిపడా సాల్ట్ అవి కూడా నేను యాడ్ చేసేసానండి. దీన్ని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి మనం. చూస్తున్నారు కదా, ఈ విధంగా పోపు అంతా చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి.
దీన్ని బాగా కలిసేలాగా నేను కలిపేసానండి. ఇప్పుడైతే నేను ఈ డబ్బాలోకి అయితే తీస్తున్నానండి. ఎయిర్ కంటైనర్లో మనం ఇందులో అయినా స్టీల్దైనా పర్వాలేదు, గాజుదైనా పర్లేదండి. అది ఎయిర్ కంటైనర్ అయ్యి ఉండాలండి. గాలి వెళ్ళకుండా ఉండాలి అందులోకి. ఏదైనా పర్లేదు, స్టీల్ అయినా గాజైనా ఓకే. కాకపోతే గాలి వెళ్ళకుండా చూసుకుంటే సరిపోతుందండి. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ పాడవకుండా ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కారపొడి. దీన్ని మనం ఇలా కావాలంటే ఇలా తినొచ్చండి, లేదంటే వాటర్ కలుపుకుంటే చట్నీలా రెడీ అయిపోతుంది. పోపులు ఉన్నాయి కనుక అందులో